చాలా నియోజకవర్గాలు ముఖ్యంగా మనకు ఉభయ గోదావరి జిల్లాలు లేకపోతే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అటు సెట్టిబలిజ, ఇటు కాపులు వీళ్ళు ఇప్పుడు చాలా కీలకమైపోయారు. వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న ఉంది. ఇప్పుడు జనసేన ఎక్కువ సీట్లు ఇవ్వలేదు. జనసేన ఇచ్చిన సీట్లలో ఒక్క కాపు సీటు కూడా లేదు. సో మరి కాపు నాయకుడు అని చెప్పేసి జనసేన వైపు టీడీపీ కూటమి వైపు ఉంటారా? కాపు ఓటు టీడీపీకి కన్వర్ట్ అవుతుందా? అంటే ఇప్పుడు కాపు ఓటు అనేది కూడా యూనివర్సల్గా ఉండదు. ఇప్పుడు మీకు ఉత్తరాంధ్రలో కాపు ఓటు ఒక రకంగా ఉంటుంది. మీకు రాయలసీమలో బలిజా ఒంటరి మెయిన్, ఉత్తరాంధ్రలో శెట్టిబలిజ మీకు ఈస్టర్న్ వెస్ట్ కూడా. శెట్టిబలిజ డిఫరెంట్, మన దగ్గర గౌడ కాస్ట్తో పోల్చగలిగిన కాస్ట్. మీకు రాయలసీమలో బలిజా ఒంటరి, మీకు కాపు కొంత సినానిమస్. సో మీకు ఉత్తరాంధ్రలోమో తూర్పు కాపు ఉంటారు. సో మీకు సౌత్ కోస్టలాంధ్రలో కాపు, రాయలసీమలో బలిజా ఒంటరి కాస్ట్. సో ఇవన్నీ కూడా యూనిఫామ్ ఓటింగ్ ప్యాటర్న్ ఉండాలని లేదు. సో బట్ ముఖ్యమైనది ఎక్కడ వస్తుందంటే సౌత్ కోస్టలాంధ్ర, సెంట్రల్ కోస్టలాంధ్ర, అంటే ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాలు, వీటికి ఆనుకొని ఉన్న ఇతర జిల్లాలు. ఇప్పుడు విశాఖపట్నంలో జిల్లాలో ఈ గోదావరి జిల్లాలకు ఆనుకొని ఉన్న ప్రాంతాలు. సో ఇక్కడ చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ నియోజకవర్గాల్లో కాపులు సిగ్నిఫికెంట్గా న్యూమరికల్గా కూడా స్ట్రాంగ్ ఉంటారు, మోర్ పొలిటికలీ కాన్షియస్గా కూడా ఉంటారు. అందువల్ల కాపు ఓట్లో ఈ రీజనల్ వేరియేషన్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ చాలా చోట్ల వైసీపీ కూడా కాపు అభ్యర్థిని పెడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన భీమవరంలో కాపు అభ్యర్థిని పెట్టారు కదా. సో అందువల్ల కాపులు న్యూమరికల్గా ఎక్కువ ఉన్న చోట వైసీపీ కూడా కాపులే పెడుతుంది, వేరే వాళ్ళని పెట్టారు కదా. అందువల్ల మీకు కాపు ఓటు కొరకు గట్టి పోటీ ఉంటుంది. అంటే టీడీపీకి జనసేన పొత్తు వల్ల కాపు ఓటు షిఫ్ట్ కాకుండా ఉండేందుకు వైసీపీ అనేక రాజకీయ వ్యూహాలని అనుసరిస్తుంది. ఇప్పుడు దాంట్లో వైసీపీ రాజకీయ వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్కు తక్కువ సీట్లు తీసుకున్నాడని, పవన్ కళ్యాణ్ కాపు ఓట్లను తీసుకెళ్లి కమ్మల కప్పచెప్తున్నాడని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తాడని కాపులు ఎందుకు ఓటేయాలని, కాపు నాయకుడు ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదని, సో ఇలా రకరకాల క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్స్ లో భాగంగా ప్యారలల్ గానా లేకుంటే అనుబంధంగానో అది ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళకని హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి కాపు ప్రముఖులు నిరంతరం జనసేనను పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తున్నారు. అది పరోక్షంగా అది వైసీపీకి ఉపయోగపడేది. ఇప్పుడు హరిరామ జోగయ్య కొడుకు వెళ్ళి ఆల్రెడీ వైసీపీలో చేరాడు. ముద్రగడ కూడా వైసీపీలో చేరతారా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సో అందువల్ల కాపు నేతల ద్వారా పవన్ కళ్యాణ్ పైన జరుగుతున్న అటాక్ కావచ్చు, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కాపు ఓటు జనసేన ప్రభావం వల్ల ఈ కూటమికి టీడీపీకి షిఫ్ట్ కాకూడదు అనేది ఎత్తుగడ. ఇప్పుడు కమ్మ కాపు సామాజిక వైరుధ్యం ఉంటుంది, సోషల్ కాంట్రడిక్షన్, దాన్ని కూడా ప్లే చేస్తున్నారు. మీకు ఉదాహరణకు వంగవీటి రంగ హత్య కూడా రంగంలోకి తెస్తున్నారు. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చేసి కాపు ఓట్ను షిఫ్ట్ కాకుండా ఉండాలి అన్నది వైసీపీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. మీరు అందుకే పవన్ కళ్యాణ్ పైన అటాక్ పెట్టే వాళ్ళంతా కూడా కాపు నేతలు ఉంటారు. మీరు గమనించండి, పేర్ని నాని, అంబటి రాంబాబు ఇట్లాంటి వాళ్ళే అటాక్ చేస్తుంటారు. సో ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నమాట నిజం. కానీ దీనికి ఏం జరగవచ్చు అంటే, సో ఓవరాల్గా డామినెంట్ పొలిటికల్ థీమ్ అనేది కాపులు ఎటువైపు ఉంటారానికి డిసైడ్ చేస్తుంది. టీడీపీ జనసేన పొత్తు డెఫినెట్గా ఒక డామినెంట్ పొలిటికల్ థీమ్ అవుతుంది. మీకు కాపులంతా జనసేన వెనకాల ఉంటారని కాదు, పవన్ కళ్యాణ్ కాపుల నాయకుడిని కాదు, ఆయన కాపుల కొరకే నేను పార్టీ పెట్టలేదని ఆయనే చెప్తున్నాడు. అందువల్ల కాపు ఓటు టోటల్గా ఒకరి వైపు పడకపోవచ్చు, కానీ డెఫినెట్గా టీడీపీ జనసేనకే కాపు ఓటు కొంత ఎడ్జ్ ఉన్నట్లుగా కనబడుతుంది. అంటే మళ్ళీ చెప్పేది వివిధ సర్వేల ఆధారంగా, సొంత అభిప్రాయము, స్వీయ మానసిక దృక్పథంతో చెప్పడం లేదు. సో మన పర్సనల్ ఒపీనియన్ కాదు, క్షేత్రస్థాయిలో వస్తున్న సర్వేల ఆధారంగా జనసేన పొత్తు తర్వాత వస్తున్నటువంటి ఒపీనియన్ వాళ్ళ మీద అటాక్ చేస్తున్నటువంటి సరళి అంటే ఏది చూసినా డెఫినెట్గా మెజారిటీ కాపు ఓటు టీడీపీ జనసేన వెనకాల ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది, విత్ సమ్ ఎక్సెప్షన్స్. కొంత
ఎక్సెప్షన్స్ ఉండవచ్చు, లేదని అంటలేను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కానీ వంగా గీతను పిలిపించి మాట్లాడుతున్నారు. ఎట్లా ఆటోమేటిక్ ఇప్పుడు భీమవరంలో వాస్తవంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని అనుకున్నారు. సో అక్కడ ఆడ ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసి మిథున్ రెడ్డికి ఈ బాధ్యత చెప్పారు. నువ్వు పవన్ కళ్యాణ్ వెనకాల పడి ఇక్కడ పోటీ చేస్తే అక్కడ ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తే వంగ గీత గారా లేకుంటే అసలు ముద్రగడ కుటుంబం నుంచి వాళ్ళు తీసుకొస్తారా, ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా ముందుకు వస్తున్నాయి. సో అందువల్ల బాగా కాన్సన్ట్రేట్ చేసి కాపు ఓటు పోకుండా చూడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాపు నేస్తం లాంటి సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి. సో దాన్ని ప్రధానంగా కేంద్రీకరిస్తున్న మాట నిజం. ఎందుకంటే కాపు ఓటు ఏమవుతుందంటే మీకు కాపు ఓటు కూడా జనసేన బలం కూడా పొలిటికల్ జాగ్రఫీ కీలకం. డిస్పర్స్ అయి ఉంటే దాని ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు మీకు కర్ణాటక ఉదాహరణ, కర్ణాటకలో మీకు ఒక్కలిగాలు ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు. అంటే బెంగళూరు రీజన్ విత్ ఓల్డ్ మైసూర్. సో బెంగళూరు సిటీ ఫౌండర్ కూడా కెంపగౌడ. సో దాని అక్కడ ఎయిర్పోర్ట్ కూడా కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. సో అందువల్ల బెంగళూరు రీజన్ నుంచి ఓల్డ్ మైసూర్ ప్రాంతం వరకు ఒక్కలిగాలు కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. అందువల్ల జేడీఎస్ ఒక్కలిగా కమ్యూనిటీ బేస్డ్ పార్టీ కనుక వారికి ఎంత వరస్ట్ కేస్ సినారియోలో కూడా కొంత ఓటింగ్ కొన్ని సీట్లు వస్తున్నాయి. అందువల్ల అది కన్సాలిడేటెడ్ ఓటింగ్ వస్తుంది. ఇక్కడ కూడా కాపులు జనసేన అభిమానులు కూడా కొన్ని ప్రాంతాల్లో బాగా కన్సాలిడేట్ అయి ఉన్నారు. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు ఈ కాన్స్టిట్యున్సీ తీసుకోండి. ఇప్పుడు మీకు ఒక డామినెంట్ కాస్ట్, న్యూమరికల్లీ స్ట్రాంగెస్ట్ కాస్ట్ కాపునే. సో అక్కడ కాపులు కెన్ ప్లే డిసిసివ్ రోల్. అంటే కాపు ఓటింగ్ అక్కడ ఫలితాలని ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల రియల్ బ్యాటిల్ ఫీల్డ్ ఇవాళ ఎక్కడ ఉందంటే కాపు క్షేత్రంలో ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల్ని కాపులు ఇవాళ శాసించేటువంటి దశకు వచ్చారు. శాసించే దశలో కాపులకు బెనిఫిట్ ఏం వస్తుంది అనేది మళ్ళీ అనుమానమే. అంటే ఈస్ట్ వెస్ట్ లో అయితే కొన్ని సీట్లు కాపులకే పరిమితం, వేరే వాళ్ళు డామినెంట్ వాళ్ళే. వాళ్ళు ఎటువైపు అంటే అటువైపు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వైసీపీ కాపు కమ్మల మధ్య అగాధాన్ని సృష్టించే ప్రయత్నం గణనీయంగా చేస్తున్నారు. కానీ అది పెద్ద ప్రభావం చూపుతున్నట్టు కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో డామినెంట్ థీమ్ టీడీపీ జనసేన కలయిక వైసీపీని ఓడించాలనేటువంటి వారి నరేటివ్నే ఎక్కువ ప్రభావం చూపుతుంది. అయితే మీకు ఎక్కడ సమస్య వస్తుంది అంటే బలమైన కమ్మ నాయకుడు, బలమైన కాపు నాయకుడు కాన్షియన్స్లు ఉన్నారనుకోండి, అక్కడ అభ్యర్థి లేదా పార్టీ పోటీ చేసినప్పుడు ఇంకొకరికి వారు ఎలా రియాక్ట్ అవుతారన్నది కీలకం. అందువల్ల ఇప్పుడు ఉదాహరణకు టీడీపీకి కేటాయించిన సీట్లలో కమ్మలు డామినేటింగ్గా గనక వ్యవహరిస్తే కాపు ఓటు దూరం అవుతుంది. కాపులకు కేటాయించిన సీట్లలో కాపులు డామినేటింగ్గా వ్యవహరించారనుకోండి, జనసేన కమ్మ ఓటు దూరం అవుతుంది. అందువల్ల రేపు ఈ సోషల్ కమ్యూనిటీస్ ఎలా అసర్ట్ చేసుకుంటాయి. ఇది 2014లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్న వాతావరణం వచ్చిన సందర్భంలో ఎస్సీలు మాలలు ముఖ్యంగా గ్రామాల్లో భారీగా అసెప్ట్ చేసుకున్నారు. మోటార్ సైకిళ్లకు సైలెన్సర్లు పీకేసి మా విజయ యాత్రలు జరిపారు. దాని ఇంపాక్ట్ ఇతర కమ్యూనిటీస్ మీద చాలా వ్యతిరేకంగా పడింది. అంటే యాంటీ మాల, యాంటీ ఎస్సీ కన్సాలిడేషన్ వచ్చింది. మీకు 2019లో కూడా యాంటీ కమ్మ కన్సాలిడేషన్ వచ్చింది. మీకు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్ గా దాన్ని ప్లే చేశారు. సో ఇలాంటి రేపు ఆ కాంట్రడిక్షన్ ప్లే పై ఏదో ఒక కమ్యూనిటీ మా నాయకుడే వస్తున్నాడనే భావనతో, మేమే వస్తున్నాం అన్న భావనతో కనుక డామినేట్ చేస్తే అక్కడ కొంత స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ జాగ్రత్త గనక టీడీపీ జనసేనలు పడగలిగితే నా అంచనా కాపు ఓటు కూటమికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. ఇక్కడ మీరు ఇందాక అన్నట్టుగానే మనం ఉదాహరణకి చిలకలూరుపేటలో టికెట్లకి ఎవరు డిసైడ్ కాలేదు. అక్కడ పత్తిపాటి పుల్లారావు కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ వైసీపీ ఒక నాయుడికి ఇచ్చింది, మల్లెల రాజేష్ నాయుడు అని. అక్కడ ఉన్నటువంటి విడుదల రజనీని గుంటూరు షిఫ్ట్ చేసింది. సో ఇక్కడ కాపులు కమ్మలు కలిసి పత్తిపాటి పుల్లారావుని గెలిపిస్తారా, లేదంటే మల్లెల రాజేష్ నాయుడు వైపు మిగతా బీసీ కులాలు కానీ ఆయన కమ్యూనిటీ కానీ ఉంటుందా అనేది ఇక్కడ కూడా ఇట్లాంటి నియోజకవర్గాలు కూడా చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. అంటే అలా అక్కడ డెఫినెట్గా అదే వైసీపీ అభ్యర్థి కాపు అయి ఆ ప్లేస్లో టీడీపీ కానీ జనసేన కానీ నాన్ కాపు అయిన చోట కాపు ఓట్లో కొంత స్ప్లిట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అంటే ఆ స్థానిక నాయకునికి ఉండే రిలేషన్స్ ఇవి కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. స్థానిక నాయకునికి సంబంధాలు ఎలా ఉన్నాయి, ఆ కమ్యూనిటీతో ఎలా ఉన్నాయి, అక్రాస్ ద కమ్యూనిటీ ఎలా ఉన్నాయి, ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తాయి అక్కడ.
సో అందువల్ల బట్ ఓవరాల్గా టీడీపీ జనసేన ఆశించేది ఏంటంటే ఈసారి కాపు ఓటు ఎడ్జ్ ఈ కూటమికే ఉంటుందని వాళ్ళు ఆశిస్తున్నారు. వైసీపీ అనుమానపడుతోంది కనుక ఇంత పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కేంద్రం చేసుకొని అటాక్ చేయడానికి కూడా కారణం అది. అంటే టీడీపీ జనసేన మధ్య, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మధ్య ఆ గ్యాప్ సృష్టించాలనే ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. కమ్మ కాపు కాంట్రడిక్షన్ కూడా బాగా ప్లే చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. రైట్, ఇక్కడ మనం కనుక చూసినట్టయితే ఇక్కడ టీడీపీ జనసేన ఈ వీటి విక్టరీ మీద కమ్మ కాపు వైరుధ్యం ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? అంత తీవ్రంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే కమ్మ కాపుల మధ్య ఘర్షణలు ఈ మధ్య కాలంలో లేవు. సో అందువల్ల ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ ఒకప్పట్లాగా ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఏం లేవు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటాయి కొన్ని కమ్యూనిటీస్ మధ్య కాంట్రడిక్షన్స్ కూడా. ఇప్పుడు కాపులకు శెట్టి బలిజలకు మధ్య కొంత గ్యాప్ ఉంటుంది, కానీ అక్కడ ఎస్సీస్తో ఉండే కాంట్రడిక్షన్లో వీళ్ళిద్దరు ఐక్యమైన సందర్భాలు కూడా ఉన్నాయి. అమలాపురంకు జిల్లా పేరు పెట్టడం విషయంలో వీళ్ళు అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు ఒకవైపు ఎస్సీ అసర్షను, మరోవైపు కాపు అండ్ శెట్టి బలిజ వారి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ కూడా తగ్గిపోయి కొట్లాడారు, కన్సాలిడేట్ అయ్యారు. అందువల్ల కాస్ట్ కన్సాలిడేషన్ అనేది ఒకే రకంగా ఉండవు. అందులో ఇప్పుడు ఆ షార్ప్ ఘర్షణలు కూడా లేవు ఒకటి. తర్వాత టీడీపీ జనసేన కలయిక అనేది ఒక పొలిటికల్ బేసిస్ను గత కొంతకాలంగా బాగా వాళ్ళ శ్రేణుల్లోకి తీసుకెళ్ళగలిగారు. అంటే వైసీపీని ఓడించి, ఇదేమో చివరి నిమిషంలో వచ్చిన అలియన్స్ కాదు మనకు. వైసీపీని వ్యతిరేకించాలి అనేటువంటి ఒక బలమైన నరేటివ్ను ఆధారంగా ఈ పొలిటికల్ అలయన్స్ క్రియేట్ చేశారు. అందువల్ల జనసేనకు ఇది సైజబుల్ సీట్స్ తెచ్చుకోవటానికి ఇది మంచి ఆపర్చునిటీ, టీడీపీ గెలవటానికి నిలబడటానికి ఇది మంచి ఆపర్చునిటీ అనే భావన రెండు పార్టీల ఆ శ్రేణుల్లోనూ కార్యకర్తల్లోనూ ఆ రెండు పార్టీల వెనకాల ఉండే బలమైన సామాజిక వర్గాల్లోనూ కల్పించగలిగారు. అందువల్ల ఈ కాస్ట్ల మధ్య ఉండేటువంటి చీలికలు, ఘర్షణలు బలమైన పొలిటికల్ ఒపీనియన్ నరేటివ్ ముందు పనిచేయకపోవచ్చు అనే నా అంచనా. అంటే కొన్ని చోట్ల స్పెసిఫిక్గా ఉన్న చోట పనిచేయచ్చు, కానీ ఓవరాల్గా పనిచేయకపోవచ్చు.